వెల్కమ్ బ్యాక్. రైట్ నౌ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నీటి భద్రత అంట. ఎక్కడ నీటి భద్రత? పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం, వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం, ఇప్పటికీ 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏం చేశారా అంటే దోచుకునే పరిస్థితి. ఈ అడవుల్లో మీరుంటే, ఈ దోచుకునే అడవుల్లో మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు, నీళ్ళేమో దొంగతనం జరుగుతుంది పరాయ రాష్ట్రాలతో. ఇవి పట్టించుకోరు. అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు, పట్టించుకోవు. కేంద్రం నా చెప్పు చేతలు ఉందని చెప్తావు, కింగ్ మేకర్నని చెప్తావు. కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి? ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి? బొంగు మేకర్ ఎవరికి కావాలి? అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే, ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర జలవనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఎత్తి పెంచేసుకుంటున్నారు? ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది? నిద్రపోతున్నారా? దాచుకుంటాకి మాట మాటికి దుబాయ్లు ఫారెన్లు వెళ్తుంది తప్పితే ఏం జరుగుతుంది? అందరినీ గాలి కొదిలి ఇయే మాటలు 1996-97 సంవత్సరం నుంచి ఇయే మాటలు కదా. ఏమని నీళ్లు కొలుస్తాం, మీరు గతంలో మర్చిపోయారేమో. 1999-2004 మధ్యలో ఫ్లూమ్ అని చెప్పని, వాటర్ ఫ్లూమ్స్ అని, వాటర్ గేజ్లని, నీళ్లు కొలత కొలుస్తాను, ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఎప్పటికైనా కొలిచావా? ఎక్కడన్నా ఉందా? ఏంటి భద్రత? ఏ